దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఈరోజు అంశం ఇతరులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారనే భయం. ఏంటి గమ్మత్తుగా ఉందా మీకు? మీరు రోజు భయపడతారు ఇలాగే. ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, వాట్ ఆర్ అదర్ పీపుల్ థింకింగ్ అబౌట్ మీ. అయితే నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా హీ వాజ్ బాదర్డ్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ హిమ్. అయితే నాకు ఒక వాక్యం లభించింది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13 నుండి చదువుతున్నాను. Jesus also was bothered about how other people are thinking about him, what others are thinking about him. మత్తయి 16:13 నుండి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వాడిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరు. అంటే యేసు ప్రభు ఎవరని అనుకుంటున్నారు అని శిష్యులను ప్రభు అడిగితే వారు రిపోర్ట్స్ ఇస్తున్నారు అన్నమాట. ఏమని ఇస్తున్నారంటే, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, మరికొందరు యోహాన్ అంటున్నారు, మరికొందరు అంటున్నారు ప్రవక్తల్లో ఒకడు అంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే, నీవు సజీవుడమైన దేవుని కుమారుడవైన క్రీస్తు అను. హల్లెలూయా. అంటే సరి అయిన అవగాహన మన గురించి ఇతరులు గమనించాలని కోరిక సహజమైనదే. మీరేమంటారు? సహజమైంది కదా. యు వాంట్ పీపుల్ టు థింక్ రైట్ అబౌట్ యూ. కానీ అది జరుగుతుందా? జరగదు. చాలా మట్టుకు అపార్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే బదులు అపార్థం చేసుకుంటారు. దిస్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్. ఇక నేను అలాగూ కాదు కదా, మరి నన్ను ఎందుకు ఈ విధంగా అపార్థం చేసుకుంటున్నారు? నన్ను అర్థం చేసుకోకుండా పర్వాలేదు, నన్ను అపార్థము చేసుకోవద్దని కోరుకుంటాం ఎవరైనా. కానీ వాక్యంలో మనము చాలామంది భక్తులు, భక్తురాలను చూస్తాము. వారిని అపార్థం చేసుకున్నప్పటికీ వారి గురి గమ్యం చెదరిపోకుండా దేవుడు వారి గురించి ఏమనుకుంటున్నాడు అది చాలా ముఖ్యంగా ఎంచుకొని ముందుకు సాగినారు. దేవునికి స్తోత్రం. అంటే పలు రకాల మనుషులు పలు రకాలుగా నిన్ను ఈ లోకంలో అవగాహన చేస్తారు. కొందరు నిన్ను మంచివారంటారు, కొందరు నిన్ను చెడ్డవారంటారు, కొందరు నిన్ను భక్తులు అంటారు, కొందరు అంటారు పనికిరాని వారు అంటారు, కొందరు అంటారు వీళ్ళు చాలా ధనాశ అంటారు, కొందరు అంటారు పాపం డబ్బుతో వారికి పనే లేదంట. అంటే సరిగ్గా మన గురించి ఎవరికి అర్థమవుతుంది తెలుసా? మనల్ని సృజించిన దేవునికి తెలుసు మనం ఎవరో అని. కానీ మనం ప్రార్థన చేయాలి. మనుషులు ఏమనుకుంటున్నారు నీ గురించి అది ముఖ్యమే. ఎందుకంటే వాక్యంలో చూసినప్పుడు యేసు ప్రభు మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందును వయసు అందును పెరిగినాడు. సమూయేలు భక్తుడు కూడా, ప్రవక్త అయిన సమూయేలు కూడా చిన్ననాటి నుండి మనుషుల దయందును దేవుని దయందును మరి జ్ఞానమందును వయసు అందు ఎదిగినాడు. అంటే అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ యూ. యూ హ్యావ్ టు సెట్ రైట్ యువర్ సెల్ఫ్. కానీ మరి నేను గమనించింది ఏంటంటే, నీవు దేవుని దృష్టిలో సరిగ్గా ఉండడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తే తప్పకుండా మానవుల దృష్టిలో కూడా మంచివాడవని అనిపించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఒక దగ్గర ఉంది సామెతలు 3వ అధ్యాయం చూడండి. దయను సత్యము నీ కంఠమునకు హారముగా ధరించుకో, అప్పుడు నీవు మనుషులందరి దృష్టికి మంచి వాడవని అనిపించుకుంటావాడు. 3:3 సామెతలు 3:3. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు, వాటిని కంఠభూషణముగా ధరించుకును, నీ హృదయమును పలక మీద వాటిని రాసికొను, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుంది. దయ సత్యము నెక్లెస్ లాగా ఉండాలంట. మనం దయ కలిగి ఉండాలి. ప్రభు స్వభావం అనమాట. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలి. సత్యం ఉండాలి. సత్యం గివ్స్ ద బ్యూటీ. హౌ మచ్ యు ఆర్ ట్రూత్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎంత యథార్థత, ఎంత సత్యం నీకుందో అదే నీకు భూషణం. నీ దేవుడే నీకు భూషణంగా ఉంటాడు, నీ కంఠానికి హారంగా ఉంటాడు. మరి ఇన్ని సుగుణాలు మనము పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకుంటాం. ఏవి అవలంబిస్తాం? అందరూ మనల్ని మంచోళ్ళని అనిపించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే చాలామంది జీవితాల్లో చూసినప్పుడు డూప్లికసీ ఉంటుంది. ఇంటొకటి బయటొకటి, మరి బంధువుల మధ్యలో ఒక తీరు, ఆలయంలో మరొక తీరు, అలాగూ ఎక్కువ కాలం అది చెల్లదు. కనుక ఎప్పుడు కూడా దేవుని దృష్టికి యోగ్యులుగా మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుని దృష్టి మన మీద ఉంటుంది. మన చర్యలన్నిటిలో యథార్థంగా ప్రవర్తించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మనుషులు ఏమంటున్నారు అది యూ విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఎ బిగ్ డీల్. వాట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ, దట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ టు యూ. మరి వాక్యంలో మనం చూసినప్పుడు హన్నా గురించి మనం చూస్తాం. హన్నా దేవుని ఆలయంకి వచ్చింది, ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, సంతానం లేదు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. షీ ఈస్ గోయింగ్ ఆన్ ప్రేయింగ్. కానీ ఏలి అనే ఆ యాజకుడు ఏమనుకుంటాడు ఆమెను చూసి? బాగా నిండుగా మత్తురాలై షీ ఈజ్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్. మళ్ళీ ఆలయంకి వచ్చి ఏదో షీ ఈజ్ మంబ్లింగ్ అంటాడు, పెదవులు మాత్రం కదులుతుంది. కానీ ఆ ప్రధాన యాజకుడు చూసినట్టు కాదు, ఆమె పరిస్థితి వేరుగా ఉంది. ఆమె గుండె నిండుగా దుఃఖంతో వచ్చింది. దేవుని ఆలయంకి వచ్చినది, సంతానం లేదు. ఆ బాధ అంతా వెళ్ళకు రక్కుతుంది, నోట మాట రావడం లేదు. హృదయం నిండుగా ఆమెకు దుఃఖం ఉంది. ఆ దుఃఖాన్ని ఆమె వెళ్ళబించుకుంటే త్రాగిన మత్తులో ఉన్న ఒక స్త్రీలాగా కనిపించింది. కానీ దేవుడు ఆమెకు ఫలము ఇవ్వకుండా మానలేదు. ఆమె ఒకే కుమారుని అడిగింది, కానీ దేవుడు మరి 5గురిని కూడా ఆమెకు సంతానంగా ఇచ్చినాడు. ఇశ్రాయేల్లోకి వెళ్ళ గొప్ప ప్రవక్తకు తల్లిగా మారింది. దేవునికి స్తోత్రం. అంటే ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులు నిన్ను కొన్నిసార్లు పోగొడతారు, కొన్నిసార్లు నిన్ను అణిచేస్తారు, కొన్నిసార్లు చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు, కొన్నిసార్లు చెప్పారు. ఇది కాదు ముఖ్యం. నన్ను అడిగితే నువ్వు ఇఫ్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ వాట్ గాడ్ ఈజ్ హ్యావింగ్ హిస్ థాట్స్ అబౌట్ యూ. ఎప్పుడు దేవుని గురిగా పెట్టుకొని దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి దేవుని దృష్టిలో యోగ్యునిగా సిగ్గుపడనక్కర్లేని సేవకునిగా ఉండాలని పౌలు తిమోతితో అంటున్నాడు. అలాగ మనం ముందుకు సాగితే మనం పెద్ద పట్టించుకోము వేరే వాళ్ళు ఏమంటున్నారని. వీ విల్ బి వెరీ బిజీ అబౌట్ డూయింగ్ గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు నన్ను అడిగితే మీరు బంధువుల మధ్యలో ఉంటారు, కుటుంబం మధ్యలో, ఉద్యోగ స్థలంలో, ఇప్పుడు నానా రకాలుగా నిన్ను గురించి అంటారు. అవన్నీ పట్టించుకుంటూ ఒక్కొక్కరికి జవాబు ఇవ్వడానికి మనకు ఎక్కడ సమయం ఉంది? సమూయేలు గ్రంథంలో కొందరు అతనికి కానుకలు కూడా తీసుకొని రాకుంటే అతని మీద విరుద్ధంగా మాట్లాడితే చెవిటి వాడైనట్టు ఉన్నాడట, ఊరుకున్నాడట. చెవిటి యాజ్ హీ ప్రిటెండెడ్ యాజ్ హీ వాజ్ డెఫ్. అంటే అలాగూ మనము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలనే ప్రయత్నమే ఎల్లప్పుడూ ఉండాలి. ఒక దగ్గర ఉంది 2 కొరింథీ 10వ అధ్యాయం తీయండి, 18వ వచనం. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. దాని ముందు ఉంది అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. అంటే నువ్వు ఎవరి మెప్పు ఎప్పుడు కోరుతూ ఉండాలి? దేవుని మెప్పు కోరాలి. దేవునికి స్తోత్రం. యూ షుడ్ గెట్ ద ఎగ్జాల్టేషన్ ఆర్ ద రివార్డ్, లేక ప్రశంస దేవుని యొద్ద నుండి రావాలి. అంటే దేవుని దృష్టికి యోగ్యమైనవి చేస్తూ వెళ్ళాలి. వాళ్ళు అలాగ అనుకుంటున్నారు కాబట్టి ఇలాగ ప్రవర్తించాలి, వీళ్ళు ఇలాగ అనుకుంటారు కాబట్టి వీళ్ళకు యోగ్యంగా ప్రవర్తించాలి. ఇలాగూ ఇది సరి అయింది కాదు. ఇన్ అండ్ అవుట్ యూ హ్యావ్ టు బి సేమ్ అనమాట. దాన్నే ఇంగ్లీష్లో ఇంటెగ్రిటీ అంటారు.
ఇంటెగ్రిటీ అంటే నీవు ఇంట బయట సమాజంలో నీ రహస్య జీవితంలో పరస్య జీవితంలో అంతా ఒకేలాగా ఉంటావు అన్నమాట. ఒకేలాగా ఉండడం అది దేవుని దృష్టికి చాలా విలువైంది. అంటే ఈరోజు ప్రసంగాంశం ఏంటి? ఇతరులు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అనే భయం అవసరం లేదు. ఇప్పుడు నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావు, నీ కుటుంబంలో ఎన్నో శ్రమలు ఉంటాయి, అది నీకే తెలుసు. కొన్ని చెప్పుకోవచ్చు, కొన్ని చెప్పుకోరాదు. కొన్ని ప్రార్థనలో నువ్వు వెళ్ళగలుగుతావు, కొన్ని గుండెలోనే అణుచుకుంటావు. అది ఇతరులు నీకు సానుభూతి వ్యక్తపరచాలని ఎప్పుడు కోరదు. డోంట్ ట్రై టు విన్ పీపుల్ సింపతి, అవసరం లేదు. ఎందుకంటే నీకు దేవునికి ఒక గొప్ప బంధం ఉన్నది. రక్షణ పొందిన నీకు దేవునికి ఒక గొప్ప బాంధవ్యం. హల్లెలూయా. ఇట్స్ ఎ స్ట్రాంగ్ బాండ్. నేనైతే నన్ను పిలిచిన దినం నుండి ఈ దినం వరకు నా తట్టు మీరు ఆకర్షితులు కావాలని ఎప్పుడు ప్రయత్నించలేదు. ఐ నో దట్ ఈస్ రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేను పెద్ద ఐకాన్ అయ్యి అందరూ వచ్చి నా పాదాల మీద పడాలని ఎప్పుడు కోరలేదు. ఎందుకంటే తప్పు దేవుని దృష్టిలో. నేను మిమ్మల్ని ఏం చేయాలి? ఎవరికి కనెక్ట్ చేయాలి? దేవునికి కనెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద రైట్ థింగ్ ఫర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. అదే ఒక దైవ సేవకుడు చేయాల్సింది. కానీ ఈ దినాల్లో అంత ఉల్టా పుల్టా అయిపోతుంది. సరి అయిన విధం ఏంటంటే ద డ్యూటీ ఆఫ్ ఎ గాడ్ సర్వెంట్ ఈజ్ టు కనెక్ట్ పీపుల్ టు గాడ్. దేవుని తట్టు తిరగండి, మీరు దేవుని తట్టు తిరగండి, నా తట్టు కాదు. నేను ఉట్టి ట్రాఫిక్ పోలీస్ లాగా మీకు మార్గం చూపెడుతున్నాను అంతే. నేనేం పెద్ద మరి ఐకాన్ కాదు. తగ్గించుకోవాలి, అలా తగ్గించుకోవాలి. ఎందుకంటే పీపుల్ షుడ్ బి డైవర్టెడ్ టు గాడ్ స్ట్రెంగ్త్, బికాజ్ హీ ఈజ్ పవర్ఫుల్, హీ ఈజ్ మైటీ, హీ ఈజ్ ఆల్ నోయింగ్, ఓమ్నిషియంట్, ఓమ్నిపొటెంట్ గాడ్. సర్వశక్తుడు, సర్వోన్నతుడు, సర్వంతర్యామి అంటారు కదా. అంటే అలాంటి గొప్ప దేవుని తట్టే మరలాలి. కనుక ఎప్పుడు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? నేను యాకోబు చరిత్ర చదివినాను. ఆదికాండం 31:1 నుండి 5 వచనం చూసినప్పుడు అంతవరకు చాలా స్నేహంగా ఉన్న మామగారు అంటే రాహేలు తండ్రి లాబాను ఉన్నట్టు ముఖం మార్చుకుంటాడు అనమాట. ఆదికాండం 31 చూడండి. అంతవరకు బాగానే ఉన్నాడు. అన్నలు కొద్దిగా కోపోగిస్తున్నారు. ఉన్న ఆస్తి అంతా ఈ చెల్లెళ్లకు రాసేసినావు కదా అని తండ్రిని వాళ్ళు వేధిస్తున్నారు. చూడండి 31 ఆదికాండం 31. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దానివల్ల ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకున్న మాటలు యాకోబు వినాను. అంటే యాకోబు ఒక ఇంటి అల్లుడు కదా. ఈ అల్లుళ్ళు ఇలాగ ఫేస్ చేస్తూ ఉంటారు. అమ్మ ఉన్నదంతా కాజేసినాడు, ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్ళిపోతున్నాడని యాకోబు గురించి లాబానుకు కుమారులు తెలియజేస్తున్నారు. ఇది యాకోబు విన్నాడంట. యాకోబు విన్నాడు. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలో ఉండలేదు. చూడండి, మనుషులు చెప్పుడు మాటలు ఎక్కువ వింటారు, విని వాళ్ళ అభిప్రాయం నీ గురించి మార్చుకుంటారు. అది చేయకూడదు ఎప్పుడు. యూ హ్యావ్ టు థింక్ ఆన్ ఆల్ సైడ్స్. ఎవరన్నా వచ్చి నీకు ఇతరుల గురించి చెడు చెప్పగానే ముఖం మారిపోతుంది. యూ వోంట్ ఈవెన్ థింక్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. అలాగే నువ్వు ప్రో అండ్ కాన్, అసలు అలా నిజంగా జరిగిందా, వీళ్ళు కట్టుకథలు చెప్తున్నారా అని ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వకుండా చెప్పిన మాట వినేస్తారు అన్నమాట. అప్పుడు నీ అభిప్రాయం మారిపోతుంది వారి గురించి. వాళ్ళు ఎంత బాధపడతారు. ఇప్పుడు యాకోబు బాధపడుతున్నాడు. ఎందుకంటే లాబాను తన మామగారు ముఖం మార్చుకొని ఉన్నాడు. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిస్ సన్స్. ఇదో యాకోబు ఉన్నదంతా ఆస్తి ఓడ్చుకొని వెళ్ళిపోతున్నాడు కదా అనగానే మామ ఆ మాట విని మరి ముఖము చూచినప్పుడు లాబాను ముఖము ఎప్పటి అట్లు లేదంట అంటున్నాడు యాకోబు. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. కొందరు ముఖాలు ఇలా మారుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు. ఒకరోజు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అబ్బా సిస్టర్ మీరు ఎంత గొప్ప సేవ చేస్తారు, మళ్ళీ చూస్తే మాట్లాడరేంటి? ఎందుకంటే ఏదో పాయిజన్ ఇంజెక్ట్ ఎవరో చేసినట్టున్నారు, అందుకే ముఖం అంతా మాడి ఉంటుంది. అప్పుడు మనం దాన్ని ఏం పట్టించుకోదు. నువ్వు సరిగ్గా ఉంటే చాలు దేవుని సన్నిధిలో. వీటన్నిటిని పట్టించుకుంటే గుండె పగిలిపోతుంది. వద్దు, జస్ట్ బీ వాట్ యు ఆర్, అంతే. బీ వాట్ యు ఆర్. యూ నీడ్ నాట్ ట్రై టు ప్లీజ్ ఆల్ పీపుల్, బికాజ్ నో వన్ కెన్ ప్లీజ్ ఆల్ పీపుల్ ఆల్ ద టైమ్. అందరినీ సంతోషపరచాలి, అన్ని వేళల్లో సంతోషపరచాలంటే అది కాని పని.
నువ్వు దేవుని ప్రీతిపరచాలి ఎల్లవేళలా. హూ యూ షుడ్ ప్లీజ్? గాడ్ షుడ్ బి ప్లీజ్డ్. అందుకే అపోస్తులైన పేతురు అంటాడు కదా, షుడ్ బి గాడ్ ప్లీజర్స్ ఆర్ మ్యాన్ ప్లీజర్స్? మేము దేవుని సంతోషపెట్టుట యుక్తమా లేక మనుషులను సంతోషపెట్టుట యుక్తమా? దేవుని మాట వినుట యుక్తమా లేక మానవుని మాట వినుట యుక్తమా? అంటే అంత స్ట్రాంగ్ అయిపోవాలన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పేది లైఫ్ అప్లికేషన్. ఎందుకంటే మీరు దినదిన జీవితంలో ఇది అప్లై చేయండి, యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. ముఖ్యంగా స్త్రీలు ఎవరో ఏదో అన్నారని చెప్పి ఇంట్లో అన్నం కూడా వండరు, అది భర్త మీద పిల్లల మీద అంతా మరి రుద్దుతూ ఉంటారు. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్. దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం, దేవుడు నీకు ఇచ్చిన కార్యాలు, ఇవన్నిటిని కాపాడుకోవాలి. అంటే యూ షుడ్ నాట్ స్పాయిల్ యువర్ లైఫ్స్ బై థింకింగ్ వాట్ అదర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇంప్రెషన్ ఆన్ యూ. ఇట్ డజంట్ మ్యాటర్. హల్లెలూయా. ఎవడో నా గురించి ట్రోల్ చేశాడండి మొన్న, నేను పట్టించుకోలే. అయితే 2-3 నాకు ఫోన్ చేసి అన్నారు, అమ్మా మేము యాక్షన్ తీసుకోవాలన్నా? నేను తిరిగి మనకి జవాబు ఇవ్వాలా? నోరు మూసుకోండి అంతే. ఈజ్ నాట్ వర్త్ ఇట్. అతనికి జవాబు ఇవ్వడానికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాకు చాలా గొప్ప పనులు దేవుడు ఇచ్చినాడు. లెట్ హిమ్ బార్క్ ఫర్ సమ్ టైం. అలసిపోయాక నోరు మూసుకొని ఉంటాడు, అంతే కదా. మనం ఎందుకు రెచ్చగొట్టాలి? పోయి హల్లెలూయా. నాకు ఇంత పెద్ద దర్శనం దేవుడు ఇస్తేనంట, ఎవరో సేవ లేనివాడు, దర్శనం లేనివాడు, పనికిరాని వారు, ఏ పనికిరారు, దీనికే పనికి వస్తారు. బాబు 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 అనడానికి. నేను చెప్పిన కదా, కుక్కలు వీధిలో మొరుగుతూ ఉంటాయి. ఎందుకు మొరుగుతుందని ఒక దాన్ని పిలిచాడు తెలియదు. అది మొరుగుతుంది, నేను మొరుగుతున్నా, అది మొరుగుతాను, నేను మొరుక్కొని ఎంతసేపు మొరుగుతానో మొరుక్కొని. కానీ డోంట్ లూజ్ యువర్ ట్రాక్. యూ ఆర్ బోర్న్ విత్ ఎ విజన్. నీకు ఒక గురి ఉంది, గమ్యం ఉంది, దర్శనం ఉంది. హల్లెలూయా. మేము సేవలో ఉండి ఇలాగంటాం, మీరు కుటుంబంలో మీరేమనాలి? నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక భర్త లేక భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, దేవుడు నాకు ఇచ్చిన పనులు ఉంది, నేను ఇవి లెక్క చేయాలి. ఎంత బాగుంటుందండి జీవితాలు, ఎంత బాగా మరి కట్టబడతాయి అలాగుంటే. జీవితమే చిన్నది, దాంట్లో 30వ జీవితం ఎవరు ఏమనుకున్నారు నా గురించి, వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు. నేను చెప్పిన మీకు మెంటల్ వేస్ట్ పేపర్ బాస్కెట్ కూడా పెట్టుకోమని, దాంట్లో పడేయండి చెత్త. మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి క్లీనింగ్ చేసేయండి మొత్తం దేవుని సన్నిధిలో కూర్చొని. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ మ్యాటర్స్ ఓన్లీ హౌ యు ఆర్ ప్లీజింగ్ గాడ్ ఇన్ ఎవ్రీడే లైఫ్. దేవునికి స్తోత్రం. ప్రతి దినం ప్రతి అడుగులో దేవుని ఏ విధంగా ప్రీతిపరచడం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? ఒక పాపం యవనస్తురాలు భర్త చనిపోయినాడు, కన్నీళ్ళు తడిపెట్టి నా దగ్గర మాట్లాడుతుంది. అమ్మా నేను కొద్దిగా మంచిగా తయారైతే కూడా వాళ్ళకి బాధ అమ్మా, నేను తయారు కావద్దమ్మా, నాకు జీవితం లేదు, మంచిగా తయారుగా ఏం పర్వాలేదని చెప్పినాను. అయితే ఆమె అంటుంది, తయారైతే భర్త లేనిది చూడు ఎట్ట తయారవుతుంది. ఇవన్నీ పెడచేవి పెట్టమ్మా, నీకు కొన్ని పత్రికలు ఇస్తాను, పోయి అటు ఇటు పోయి పంచి అనేకులను దేవుని సన్నిధికి తీసుకురా, నీకు దేవుడు ఆ పనుల మీద దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను. సరే, ఏవి నీచములు ఏవి ఘనములు గుర్తుపట్టాలని ఆ విచక్షణ నీకు ఉండాలి. వాట్ ఈజ్ యూస్ఫుల్, వాట్ ఈజ్ యూస్లెస్. నిన్నేమంటున్నారంటే అది ఏమి పనికొస్తుంది అది. అందుకే నేను ఒక స్థాయికి ఇప్పుడు రీచ్ అయినాను, చెప్పడానికి చాలా సంతోషం ఉంది నాకు. మీరు నన్ను పొగడండి, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. అఫ్ కోర్స్ ఐ విల్ థ్యాంక్ గాడ్. మీరు నన్ను తిట్టండి, అది కూడా నాకు ఫరక్ పడదు. యట్ ఐ విల్ ప్రైజ్ గాడ్. చూడండి, ఆ స్థాయికి రావాలి. ఆ స్థాయికి వస్తేనే మీ కుటుంబాలు బాగుపడతాయి, దేవుడిచ్చిన దర్శనం నెరవేరుతుంది. వీళ్ళేమన్నారు, వాళ్ళేమన్నారు, వాళ్ళని పొగడినారా, వాళ్ళని మరి తక్కువ చేసినారా? అట్లంటే భక్తులందరినీ తూలనాడింది ఈ లోకం. ఇక్కడ చూడండి, యాకోబు ఒక మంచి మాట అంటాడు, మీ హృదయంలో ఇది నాటుకోవాలి. మరియు అతడు లాభాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలో ఉండలేదు. అప్పుడు యెహోవా యాకోబును ఆదరిస్తున్నాడు. నీ పితరుల దేశమునకు నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలంలో తన మంద యుద్ధకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనే. 5వ వచనం, ఆదికాండం 31:5. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, బట్ ఈ ఫౌండ్ ఏ సొల్యూషన్. అని నిన్న మొన్న ఈ మామగారు నాతో ఉన్నట్టు
మరి లేడు, ముఖం మారింది. హిజ్ అవుట్లుక్ హ్యాస్ చేంజ్డ్, హిజ్ ఇంప్రెషన్ ఆన్ మీ హ్యాస్ చేంజ్డ్. నిన్న మొన్న ఉన్నట్లు నా మీద ఇప్పుడు ఉండలేదు, కానీ కనబడుతున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. బాగా బాగా మీ మనసులో రావాలి ఈ మాట. నిన్న మొన్న ఉన్నట్లు లాభం లేడు, మామగారు మారిపోయినాడు. మరి మీ అన్నల మాట విని నా మీద ఉన్న ఇంప్రెషన్ తొలగిపోయింది, మారిపోయింది ముఖం. కానీ నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మా అమ్మ ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. సదాకాలం ఉండేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. అందుకే భర్త ఏమనుకున్నాడు, పిల్లలు ఏమనుకున్నాడు, అత్త ఏమనుకుంది, మామ ఏమనుకున్నాడు, ఇవన్నీ అనవసరం. వారి దృష్టికి మీరు అంగీకారంగా ఉండాలంటే మొట్టమొదటి దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు తోడై ఉన్నాడో లేదో యు కన్ఫర్మ్ దట్. నువ్వు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించి దేవుని మాటలు విని దేవుని విరోధంగా ఏ చర్యలు చేయకుంటే నువ్వు దేవుని మెప్పు పొందుతావు. అలాగే మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ యోగ్యంగా ప్రవర్తిస్తావు. దేవునికి స్తోత్రం. సో వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈజ్ వాట్ యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి ఏమై ఉన్నావో అది చాలా ముఖ్యం. అందుకే భయపడుతూ బ్రతకొద్దు. వాళ్ళు ఏమనుకున్నారు నా గురించి, వీళ్ళు ఏమనుకున్నారు నా గురించి, ఇట్ డజంట్ మ్యాటర్. అయితే ఇంకా మరి చూసినప్పుడు నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలు కట్టడానికి పూనుకున్నాడు. చాలా పెద్ద పని పూనుకున్నాడు. కానీ అతన్ని విమర్శించేవారు సన్బలెట్, టోబియా అనే ఆ ఇద్దరు వ్యక్తులు ఒక మాట అంటారు, ఏం కట్టినాడు వీడు, ఒక కుక్క దాని మీదకి ఎగురితే కూడా గోడ ఏమవుతుందంట, పడిపోతుంది. ఇలాంటి మాటలు అంటే మన శక్తిని, మన బలాన్ని కృంగదీసే మాటలు మనుషులు మాట్లాడతారు. దెర్ ఆర్ ఆల్వేస్ పీపుల్ అరౌండ్ యూ హూ విల్ డిగ్రేడ్ యూ. నిన్ను గురించి చెడుగా మాట్లాడతారు. కొందరు ఉన్నారు ముందు మంచి మాట్లాడతారు, బా సిస్టర్, సేవ సిస్టర్, వెనక తిరిగినా ఇంకోటి మాట్లాడు. అందుకే మనుషుల దయ కంటే నువ్వు ఎవరి దయ సంపాదించుకోవాలి? దేవుని దయ సంపాదించు. దేవుని స్తోత్రం. కృంగ తీసేస్తారు నేను, కానీ నిజంగా నీ వేర్లు ప్రభువులో నాటుకుంటే మాత్రం నువ్వు ఊగిసలాడవు. గాలి ఇటు వస్తే ఇటు, అటు వస్తే అట కాదు. అందుకు వాక్యంలో 125వ కీర్తన మొదటి వచనం నాకు చాలా ఇష్టమైన వాక్యం. యెహోవా యందు నమ్మకమించువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడంట. దేవుని స్తోత్రం. వాడు కొండలా కనబడతాడు అన్నమాట అందరికీ. కొండ, ఏదో కొండ కదులుతుంది, కొండ మాట్లాడుతుంది. కొండ దేనికి జంకదు, దేనికి భయపడరు. చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా. అలాగ ఉండాలి. ఈ 40 రోజులు భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అని నానా రకాలుగా వాక్యం నుండి మీకు బోధిస్తున్నాం. కనుక అలాగూ నీవు ఉండాలి. మోషే ఎన్ని ఇబ్బందులు పడినాడో లక్షలాది జనాన్ని నడిపించడానికి. అరే ఎన్ని మాటలు అంటున్నారు ఆ నాయకుని, ఎంత సహించుకుంటున్నాడు, ఎంత సహించుకుంటున్నాడు. అందుకే ఓర్పు చేత నువ్వు ఓరుగల్లు పట్టణాన్ని పట్టుకుంటావు. నీకు సహనం ఉండాలి, ఈ మాటలన్నీ వాడాలి. ప్రభు ఒక మాట అంటాడు కదా, మత్తయి సువార్త 5:11, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు, లేని వార్తలన్నీ మీ మీద పుట్టించినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. హల్లెలూయా. మరి అలాగూ మనం ఒకసారి ధ్యానించినాం కదా, దేవుని సేవకులు నిందతో నింపబడాలంట. మోషే జీవితం చూసినప్పుడు కూడా చాలా బాధిస్తారు జనాలు. దేవుని చేత ఎన్నికైన గొప్ప దైవజనుడు. ఆయనకు చాలా బిరుదులు ఉన్నాయి. ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవాడని, దేవుని స్నేహితుడని, ఇంకా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, ఇంకా భూజనులందరిలో సాత్వికుడని. కానీ ఆయన నడిపించే ప్రజలకు అది తెలియదు. నడిపించే ప్రజలు ఆయన నమ్మలేకపోతున్నారు అన్నట్టు పని మానుకొని ఒక దగ్గర చుట్టుకొని కూర్చున్నాడా? లేదు. హీ వాంట్స్ టు లీడ్ ద పీపుల్ అండ్ దట్ ఈస్ ద మిషన్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్. దేవుడు తనకు అప్పగించిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది హల్లెలూయా. ఆయన నిమిషమైనా ఆగలేదు. ఆయన దైవ చిత్తాన్ని జరిగించుకుంటూ వెళ్ళినాడు. అయితే ఈ ప్రజలు నానా రకాలుగా ఆయనను వేధిస్తున్నారు.
ఏ మొక్క మీకు శాంపుల్ చూపెడతాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. నంబర్స్ 11th chapter 4th verse. వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరల ఏడ్చి మాకెవరు మాంసం పెట్టేదారు. చూడండి, ఏడుపు. మనుషుల ఏడుపు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తారు. మన్నా దీన్ని కూడా ఏడ్చినారు కదా వీళ్ళు. దేవుడు ఇచ్చినవన్నీ అనుభవించి ఏడుస్తున్నారు. అందుకే నేను చెప్పిన కదా, లారీ వెనుక నేను ఒకటి చూసినాను, నన్ను చూసి ఏడవకరా, నిన్ను చూసి ఏడ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. కారణం లేదు, కారణమే ఉండదు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అని. నీ బాగోగులు చూసి వాళ్ళు ఓర్వలేరను. ఏదో ఒకటి వేయాలి, ఏదో ఒక రాయి వేయాలి. నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎట్లుండాలి చెప్పండి? తెలుసా మీకు అర్థం తెలుసా? నిమ్మకు నీరెత్తినట్టు. ఇట్ డజంట్ మ్యాటర్ అన్నమాట. ఎవరో మనల్ని మెచ్చుకోవాలి, ఎవరో మనల్ని ప్రశంసించాలి, ఎవరో షబాష్ అన్న. సిస్టర్ 40 రోజులు ప్రసంగం చేసిన షబాష్, నాకైతే ఫరక్ నై పడతా. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చిన. దేవుని స్తోత్రం. 40 రోజులు ఎందుకండి జనాలను ఇబ్బంది పెట్టినారా అనేటోళ్ళు కూడా ఉంటారు కదా. మరి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతా నేను. ఓహో, బ్యాలెన్స్ ఇప్పుడు తక్కడ సరిగ్గా ఉంది. వాళ్ళు అన్నారు, వీళ్ళు అనలేదు, వీళ్ళు ప్రశంసిన్నారు, వీళ్ళు తిట్టినారు, పర్వాలేదు. ఇట్ డజంట్ మ్యాటర్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ ఒబేడ్ గాడ్స్ విల్. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. అంతకంటే మిగిలిన సంతోషం ఏంటి? ఇది మోటివేషనల్ క్లాస్. ఇది మీ జీవితాంతం మనకోసం నేను చెప్పేది. ఈ ప్రసంగం మర్చిపోవద్దు మీరు. ఒక పాట ఉంది కదా, ఎవరేమి అనుకున్నా భయపడను, ఎవరేమి అనుకున్నా నేనేమి భయపడ. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్య నుండి మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలు మరల ఏడ్చి మాకెవరు మాంసం పెట్టేదారు. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను. వీళ్ళకి గుర్తొస్తున్నాయి కొన్ని కార్యాలు. చూడండి లిస్ట్. కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చు. మనుషులు ఇలాగే ఉంటారు, కృతజ్ఞత లేని మనుషులు. ఫరో పెట్టిన ఇబ్బందులు గుర్తు రావడం లేదు, హింసలు గుర్తుపట్టడం రాదు, వెట్టి చాకరి గుర్తు రావడం లేదు. ఇవన్నీ గుర్తొస్తున్నారు. ఆకుకూరలు, కీరకాయలు, దోసకాయలు, చేపలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి. ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మనుషుల స్వభావం ఇలా ఉంటుంది. మోషే ఎంత బాధపడి ఉండొచ్చు కదా. ఎంత కష్టపడి కఠినుడైన ఫరో దాస్యత్వం నుండి ఎన్ని ఇబ్బందులు పడి ప్రజలను విడిపించి తీసుకొని వస్తుంటే ఈ మాటలు. మీరు సిద్ధంగా ఉన్నారా ఇలాంటి మాటలు వినడానికి? నేనైతే రోజు రోజు సిద్ధపాటు చేసుకుంటా ఇలాంటి మాటలు వినడానికి. ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఓహో, నేను ఏదో సాధించినాను కాబట్టి వీళ్ళు ఇలాగ ఏడుస్తున్నారు. నన్ను చూసి నీవు ఏడవకురా, నువ్వు కూడా చేసి చూపెట్టు. చూడండి, మోషే ఎంత బాధపడి ఉండొచ్చు. ఇప్పుడు మా ప్రాణము సమస్యలేను, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పారు. మన్నా అంటే నేను చెప్పినాను కదా, ఎంత విలువైన ఆహారం. మనుషులు ఏడుస్తూనే ఉంటారండి. నీ చుట్టూ నీ బాగోగులు కోరని వారు, నీ ఔన్నత్యాన్ని లెక్క చేయని వారు, నిన్ను అణుపాలని ప్రయత్నించేవారు నిన్ను చూసి ఏడుస్తూనే ఉంటారు. కానీ నీ పని ఏంటంటే విశ్వాసిగా ప్రభువులో ఆనందించాలి. మరల చెప్పుదును, ప్రభువులో ఆనందించాలి. దేవుని స్తోత్రం. ఖైదీ అయిన పౌలు రాస్తున్నాడు. అది ఇట్స్ ఎ ప్రిజన్ ఎపిస్టల్. చెరసాల నుండి రాస్తున్నాడు ఆయన, బంధకాల్లో ఉండి రాస్తున్నాడు ఫిలిప్పీ సంఘాన్ని. ప్రభువునందు మీరు ఆనందించండి, మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించు. ఎవరేమనుకున్నా నువ్వు బాధపడే అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే మరి వాక్యంలో మనం చూస్తున్నాం కదా, యేసు ప్రభువును కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభువు శిష్యులను అడిగినాడు, నా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారని. అంటే ఆయన దైవ కుమారుడని వారు నమ్మలేదు. సాతానుడు కూడా యేసు ప్రభువును శోధించేటప్పుడు నువ్వు నిజముగా దైవ కుమారుడు అయితే 3 సార్లు కూడా అదే మాట అంట, నువ్వు నిజముగా దైవ కుమారుడై, నువ్వు దైవ కుమారుడైతే అంటే. చూడండి, సాతానుడు ఎప్పుడు కూడా మరి ఇలాంటి ఇబ్బందులు కలుగజేస్తాడు తన దేవుని ప్రజలకు. అంటే హీ క్రియేట్స్ డౌట్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దైవ కుమారుడు అయితే ఏంటి, ఆయన దైవ కుమారుడే కదా.
దైవ కుమారుడే ఆయన. కానీ ఆ మాట తీరు చూసినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు చదవండి, ఇప్పుడు సమయం లేదు. మాథ్యూ 4th chapter, హౌ డెవిల్ కీప్స్ టాంటింగ్ జీసస్. టాంటింగ్ అన్నమాట. నువ్వు నిజంగా దైవ కుమారుడైతే ఈ రాళ్ళన్నీ కూడా నువ్వు రొట్టెలుగా చేసి తిను, నువ్వు నిజముగా దైవ కుమారుడైతే ఇంతెత్తు నుండి నువ్వు దూకు అంటే ఇలాంటి మాటలు. కొన్నిసార్లు మన పిలుపును మనకి అనుమానం వచ్చే రీతిగా ప్రజలు మనల్ని ఎదురాడుతూ ఉంటారు. నిజంగా దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు ఇలా చేయాలి. నేను నీ రిపోర్ట్ నాకు అవసరం లేదు. ఐ వాంట్ ఎ గుడ్ రిపోర్ట్ ఫ్రమ్ గాడ్. హూ బాదర్స్ అబౌట్ యువర్ రిపోర్ట్ అంటే ఇలాంటివి ప్రతి దినం కూడా సేవకులైనా కుటుంబస్తులైనా మీరు వ్యక్తిగత జీవితంలో కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ప్రతిదానికి మీరు జవాబు ఇచ్చే అవసరము లేదు. బీ రూటెడ్ ఇన్ క్రైస్ట్, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. క్రీస్తునందు మీరు వేరుపారి స్థిరంగా ఉంటే ఇవన్నీ మీరు లెక్క చేసే అవసరం లేదు. యేసు ప్రభువును నానా రకాలుగా బాధించినారు. దేవదూషణ చేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు, విశ్రాంతి దినం పాటించడం. విశ్రాంతి దినము మరి యేసు ప్రభు చేసిన మంచి కార్యం. విశ్రాంతి దినం చేసినందుకు ప్రజలు విరుద్ధమైపోయినారు. తర్వాత కైసరుకు పన్నియొద్దని నేర్పిస్తున్నాడు. చెయ్యని కార్యాలు. యేసు ప్రభు కైసరిది కైసరికి ఇమ్మన్నాడు, దేవునిదే దేవుని. ఎక్కడ చెప్పలేదు. చెప్పని కార్యాలు కూడా మంచిగా అల్లుతారు జనాలు. స్వెటర్ అల్లినట్టు, రంగురంగుల స్వెటర్లు అంటారు కదా, అట్లా అల్లి కబుర్లు ప్రజల ముందు పెడతారు. అప్పుడు కూడా నువ్వు కొండలా కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండలా కూడా నువ్వు ఏమీ జవాబిచ్చే అవసరం లేదు. నన్ను అడిగితే నీ పక్షాన యుద్ధం చేసేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పగ తీర్చడం ఆయన పని. రివెంజ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. యేసు ప్రభు ఎక్కడ సమాధానం ఇచ్చినాడని ఒక్కసారి వాయించినాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యులను, శాస్త్రులను, వేషధారులను ఒక్కసారి వాయించినాడు. 23వ అధ్యాయం చూస్తే మీకు కలుగుతుంది దేవుని ఉగ్రత. అక్కడ మీరు చూస్తారు. మాటి మాటికి మరి యేసు ప్రభు వీరికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. తండ్రి చిత్తం నెరవేర్చే నా ధ్యేయం అంటాడు. అదే నా ఆహారం అయి ఉన్నది, టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప మాదిరి మానవాళికి యేసు ప్రభు చూసి పెట్టినాడు చూడండి. అబద్ధ ప్రవక్త అని అంటారు ఆయన కొన్నిసార్లు. తర్వాత దయ్యములను వెళ్ళగొడితే ఏమన్నారు తెలుసా యేసు ప్రభును? దయ్యములకు అధిపతి. ఎప్పుడైనా అధిపతి వెళ్ళగొడతాడా అనుచరులను? అలా కూడా అన్నారు. ఈయన మాటకు దయ్యాలు లోబడుతుందంటే వీడే దయ్యములకు అధిపతి అన్నారు. తిండి తింటే తిండిపోతున్నారు. వీడేంటి ఊరికే తింటున్నాడు ఏంటి అన్నారు. తిండి తినకుంటే వీనికి దయ్యం పట్టింది, అందుకే తింటలేడను, అందుకే ఈ ఉపవాసాలు చేస్తున్నారు. లోకం ఇలాగే అంటుంది. మేము ఏంటంటే ఉపవాసాలు 40 రోజులా? మీకు నిజంగా సైతాన్ పట్టింది. సైతాన్ పట్టలే, దేవుడు పట్టినాడు. మనకు దేవునికి స్తోత్రం. మనకు దేవుడు పట్టినాడని వాళ్ళకి తెలియదు. మరి ఏం చేద్దాం మనం? అందుకే ఇలాంటి వ్యర్థమైన మాటలకు మీరు బరువు కట్టే అవసరం లేదు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దగ్గర యేసు ప్రభుని అంటారు మెంటల్ అంటారు. మార్కు 3:20-21 నేను చదువుతున్నాను. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడా వచ్చిరి కనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయి. బెల్లం చుట్టూ ఈగలు ఉంటాయి, అభిషక్తుని చుట్టూ మనుషులు ఉంటారు. యేసుప్రభు దైవ కుమారుడు, మరి ఆయన చుట్టూ జనసమూహం ఎప్పుడూ ఉంటుంది. ఖాళీ లేదు, సమయం లేదు, భోజనం చేయడానికన్నా సమయం లేదంట. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపుగూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయారు. ఇలాగంటారు, యేసుప్రభు మతి చలించిందని అన్న ఈ లోకం నిన్ను నన్ను వదిలిపెడుతుందా? యేసుప్రభునే మెంటల్ అన్నారు. మతి చలించింది, పిచ్చోడు, ఏమేమో చేస్తూ ఉంటాడు, వీడు టైంకు భోజనం చేయడు, పైగా ఎప్పుడు చూసినా జనాలు చుట్టూ ఉంటారు అన్నంత మాత్రం మరి యేసుప్రభు కృంగిపోయి కుమిలిపోయి జనాలు ఈ విధంగా అనుకుంటున్నారు కాబట్టి నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని అన్నాడా? ఆయన హీ నెవర్ వేస్టెడ్ హిస్ టైమ్ ఆన్ యూజ్లెస్ పీపుల్. పనికిరాని వారి గురించి ఆలోచన కానీ, వారు చెప్పినట్టు వినడం కానీ, వారి తలంపులకు బరువు కట్టడం కానీ ఎప్పుడు యేసుప్రభు చేయలేదు. మతి చలించిందంటే ఇట్స్ ఎ రియల్ వెరీ డెరోగేటరీ రిమార్క్ కదా. ఎవరన్నా మనల్ని వీరి మతి చలించిందంటే చాలా బాధపడతాం. ఆ బాధ కూడా తగిలే అవసరమే లేదు.
మనుషులు నిన్ను గురించి ఏమనుకుంటున్నది అవసరం, భయపడే అవసరమో లేదు. నేను ఒకసారి ప్రసంగంలో ఒక గాడిద గురించి చెప్పిన. గాడిద అది చాలా ముసలి గాడిద అయిపోయిందంట. పనికిరాంది అయిపోతే ఆ యజమానుడు ఏం చేసినాడు, ఇప్పుడు దీన్ని వదిలించుకోవాలి, ఎట్లన్నా వదిలించుకోవాలని చెప్పి ఒక గొయ్యి దొవ్వి ఆ గొయ్యిలో ఈ ముసలి గాడిదని వేసేసి ఇరుగుపొరుగు వారందరికీ చెప్పినాడంటే ఒక్కొక్క తట్ట మట్టి మీరు వేయండి, అది అలాగ భూస్థాపనం అయిపోతుందని. ఇరుగుపొరుగు వారందరూ ఏదో ముసలి గాడిద కదా చావని అని చెప్పి ఒక్కొక్కరు తట్ట తెచ్చి గొయ్యిలు వేస్తుంటే ఈ ముసలి గాడిదకి ఎంత తెలివంటే తట్ట పడగానే దులుపుకోవడం తెలుసు అన్నమాట. దులుపుకుంటుంది ప్రతి తట్టకు దులుపుకొని పైకి వచ్చేసింది అన్నమాట. ఆ గాడిద పేరేంటి? మీ పేరు చెప్పుకోండి. హల్లెలూయా. నేను అనుకుంటా ఆ గాడిదనే జాయ్చెర్రీ అని అనుకుంటాను. అది అవును, ఇది అంత ఉందాలా, ఇది వాక్యం చెప్పొద్దు, ఇవి ఇంకా దీంతో సమాప్తం అయిపోవాలి, ఏది పనికిరాదు. దేవుడు యోచించిన కార్యం ఎవరు నిరర్ధకమో చేయలేదు. నో మ్యాన్ క్యాన్ ఎరేజ్ ద థాట్స్ ఆఫ్ గాడ్ ఆన్ ఎ పర్టికులర్ పర్సన్. దేవుడు నిన్ను గురించి నన్ను గురించి ఆయనకున్న ఉద్దేశాలను చెరపడానికి ఏ నరునికి వీలు కాదు. నేను అలాగే నమ్మినాను, అలాగే నేను పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. అలాగ ఉండాలి. దైవకార్యాలు చేసేవారు కానీ మీ ఇల్లు నడిపించడం దైవకార్యం కాదంటారా మీరు? మీ కుటుంబాన్ని చక్కగా నడిపించడం దైవకార్యం. అది ఆ కార్యం చేయడానికి కూడా మీకు ఇంత ధైర్యం కావాలి, ఇంత శక్తి కావాలి. కాబట్టి ఈ వ్యర్థమైనవి ఏవి కూడా మీరు లెక్కలోకి తీసుకోదు. యేసు ప్రభువును మరి అన్న లోకం నిన్ను నన్ను విడిచిపెట్టదు. యేసు ప్రభు మంచి పనులు చేసి సిలువకు ఎక్కినాడు. ఆయనను సిలువకు కొట్టినారు. తల మీద ముళ్ళ మకుటం 3 మేకులతో ఆయనను బిగించినారు. సిలువకు కొరడాతో కొట్టినారు, బల్లెంతో పొడిచినారు, ముఖం మీద ఉమ్మినారు, ముఖం మీద గుడ్డ వేసి నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచించమన్నారు. వీడు రక్షకుడు అయితే వాడు మొట్టమొదటి దిగి ఇతరులను ఏం చేయాలి? రక్షించాలి. వాడు రక్షించుకోవాలి, ఇతరులను రక్షించాలి. ఎన్ని కాని మాటలు అన్నారు యేసు ప్రభు. ఆయన పరిచర్యలో పరిసయ్యులు శాస్త్రులు ఎప్పుడు వెన్నంటనే ఉండేదంట, వెన్నంటనే. ఎందుకంటే ఎక్కడైనా ఒక మిస్టేక్ దొరుకుతుంది దాన్ని పట్టుకొని వాయించాలని. పరిసయ్యులు శాస్త్రం ఆయన పెట్టే జనసమూహంలో ఆయన చెప్పే ప్రతి మాటను వారు గమనించేదాన్ని, వేర్ టు ఫైండ్ ఫాల్ట్. అయితే సొంత వారు ఊరుకున్నారా? చూడండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయం చూడండి. సొంత వారు కూడా అతన్ని నమ్మలేదంట. మార్క్స్ వార్త 6వ అధ్యాయం, మార్క్ 6:1-6. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశములకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించారు. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను? అదో మంచి మాటలు, శక్తిగల మాటలు మాట్లాడితే కూడా అది అరగదన్నమాట జనాలకు. ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను? ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు మరియ కుమారుడు గాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని అక్క చెల్లెళ్ళందరూ మనతో ఉన్నవారు కారా? ఏంటి పైనుండి ఊడిపడినాడా? కాదే, ఈయన మనోడే కదా, వడ్లోడే కదా. వీళ్ళ అన్నదమ్ములు తెలుసు మనకు, అక్క చెల్లెలు తెలుసు, వీళ్ళు పుట్టుపూర్వతరాలు తెలుసు. మరి ఏ విధంగా వచ్చింది ఇంత గొప్ప పేరు ఇతనికి? ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఇతను చేసే కార్యాలు, ఇంత శక్తివంతమైన కార్యాలు ఎలా చేస్తున్నాడు? ప్రభు గురించి అందుకు యేసు ఒక మాట అంటాడు, గమనించండి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప ఎక్కడనో ఘనహీనుడు కాడని చెప్పాను. నో ప్రాఫిట్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిజ్ ఓన్ హోమ్ టౌన్. యేసు ప్రభు చెప్పిన అమూల్యమైన మాట. సొంత వారే మనకు శత్రువులుగా ఉంటారు, పక్కనున్న వారే మనం దెప్పి పొడుస్తూ ఉంటారు, నానా మాటలు అంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎవరో కాదు, వీళ్ళంతా సొంతవారు. సొంత ఊరిలో ఆయన ఘనత దొరకలేదాడు. ఈయన ఎట్లా ప్రవక్త అవుతాడు? ఇంతగానం ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇంత వాక్శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది? ఈయన వడ్లవాని కుటుంబంలో పుట్టినవాడు కదా. ఇతని తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అంతా మనకు తెలిసిన వాళ్ళే కదా. చూడండి, మంచి పని చేస్తే బాధ, చెడు పనులు చేస్తే అంతకంటే బాధ. మరి ఎలా బతకాలి మనిషి? దేవుని తట్టు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యు డిరైవ్ యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. అందుకే కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు ఎక్కడ దిక్కు లేదు నాకు, కొండల తట్టు నేను కనులెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును?
భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. పౌలు అంటున్నాడు రోమా 8:31, ఇట్లుండగా ఏమందుము, నీ దేవుడు నీ పక్షమందుంటే నీకు విరోధి ఎవడు? హల్లెలూయా. అయితే యేసుప్రభు ఈ మాట అంటున్నాడు, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. సొంత వాళ్ళే నమ్మరు నిన్ను, వాళ్ళే నీ మీద నానా కథలు అలుతూ ఉంటారు. ఇంటిలో నమ్మరండి. నో ప్రాఫిట్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిజ్ ఓన్ హోమ్ టౌన్. అందుకు నువ్వు దైవ దర్శనాన్ని మూసిపెట్టి చేయకుండా ఉంటావా? ఇంకెక్కువ చేయాలి నన్ను అడిగితే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూ నీడ్ నాట్ ప్రూవ్, బట్ డూ గాడ్స్ విల్. దేవుడే నీ నీతిని, నీ యథార్థతను ఆయన వెలుగులోకి తీసుకొస్తాడు. అందుకే భయపడొద్దని అంటున్నాను. మనుషులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో నువ్వు భయపడే అవసరం లేదు. అదే ఈరోజు వాక్యాంశం. 37వ కీర్తన చూడండి, 6వ వచనం. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. నేను దినకరన్ గారి చరిత్ర చదివిన కొన్ని సంవత్సరాలము. అయితే ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసి దేవుని పిలుపు పొందుకొని బ్యాంకు ఉద్యోగం రాజీనామా చేసి సేవ చేస్తే వారి బంధువులందరూ కూడా ఆయన తూలనాడినారు, తృణీకరించినారు. వీడు మెంటలు, మతి చలించింది. నన్ను కూడా అన్నారు, మతి చలించింది. మంచి ఉద్యోగం ఏం చేసినాడు వదిలిపెట్టి ఇప్పుడు ఏదో దేవుని సేవ అని తిరుగుతున్నాడు. ఆయనకు బంధువులు ఏం చేస్తున్నారంటే బంధువులని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు వెనకాడేదాడు. కానీ దేవుడు ఎంత కీర్తి, ఎంత పేరు, ఎంత గొప్పతనం తన దాసునికి ఇచ్చినాడంటే ఒక రోజు వచ్చింది. అప్పుడు అన్నారంట, మీరు ఎవరో తెలుసా, మేమెవరో తెలుసా, దినకరన్ గారి సొంత బంధువులమండి, సొంత. గాడ్ కెన్ రివర్స్ ఎనీ సిట్యుయేషన్. దేవుడు ఎట్టి పరిస్థితులైనా కానీ ఆయన త్రిప్పివేయగలడు. హల్లెలూయా. ఆయన కార్యము చేయగా ఎవడు దాన్ని వేరుగా చేయగలడు. కాబట్టి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరేమీ భయపడనక్కర్లేదు, దేవుడు మీకు తోడుగా ఉండాలి. యాకోబు అంటున్నాడు, ఏంటి మామగారి ముఖము నిన్న మొన్న ఉన్నట్టు లేదు, అయినను నాకు ధైర్యం ఉంది, ఎందుకంటే దేవుడు నాకు, నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మరి ఇతరులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారనే భయము అవసరం లేదు. హౌ టు ఓవర్కమ్, ఇది ఎలా జయించాలంటే ఫోకస్ ఆన్ యువర్ వర్క్. మొదటిది, దేవుడు నీకు ఇచ్చిన పని మీద నీకు ఏకాగ్రత ఉండాలి. రెండవది, దేవుని చిత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. ఫోకస్ ఆన్ గాడ్స్ వర్క్. రెండవది, దేవుని చిత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసి ముగించాలి. నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించాలి. నాలుగవది, ఆయన తప్పకుండా నీ నీతిని మిట్ట మధ్యాహ్నం వల్లే బయటికి తీసుకొస్తాడనే విశ్వాసం. ఆరవది, నువ్వు మనుషుల మెప్పు కాదు, దేవుని ప్రశంస ఎప్పుడు కోరాలి. తర్వాత ఆరవది, ప్రతీకారము చేయడానికి తెగించొద్దు. లీవ్ ఇట్ టు గాడ్, బికాస్ రివెంజ్ బిలాంగ్స్ టు గాడ్. తర్వాత ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి. పెద్ద పాయింట్ అది. యూ షుడ్ నో హౌ టు ఇగ్నోర్ యూజ్లెస్ కమెంట్స్. ఇగ్నోర్ అంటే తెలుగులో తెలుసా మీకు? పట్టించుకోవద్దాను. పట్టించుకోవద్దు, నీ పని కాదు అది. నేను దేవుడు పిలుచుకుంటే కుటుంబానికి నాయకునిగా, ఒక భర్తగా, లేక ఒక భార్యగా, లేక ఒక సేవకునిగా, అభిషక్తునిగా దేవుడు పిలుచుకున్నాడు. ఇదంతా పిలిపే. మీరు అందరూ పిలుపులోనే ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పిలిచిన పిలుపునకు తగినట్టు ప్రవర్తించండి. అదే దేవుడు కోరుతున్నాడు. యు ఆల్ హ్యావ్ ఎ కాలింగ్. మీరు అనుకుంటారు కాలింగ్ అంటే దేవుని సేవ, ప్రసంగం చేయడం కాదు. మీరు ప్రతి ఒక్కరు పిలువబడినారు. మీకు కుటుంబాలు ఇచ్చినాడు, బాధ్యత ఇచ్చినాడు, వనరులు ఇచ్చినాడు, తలాంత్ ఇచ్చినాడు, అభిషేకం ఇచ్చినాడు. యూ డూ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన పని చక్కగా చేయండి. వాళ్ళేమనుకున్నారు, వీళ్ళేమనుకున్నారు కాదు, ప్రభు దృష్టి నీ మీద ఉంది. ప్రభు నీ గురించి ఏమనుకుంటున్నాడు, దట్ మ్యాటర్స్ మచ్. తర్వాత ఎప్పుడు భయపడకూడదు. ఆల్వేస్ బీ బోల్డ్. ఆల్వేస్ బీ బోల్డ్. ఆ హుందాతనం నీకు ఉండాలి. పిల్లిలాగా బ్రతకొద్దు, పులిలాగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. పులిలాగా ఉండాలి. నేను ఒకసారి
చాలా కుమిలిపోయినాను సేవా జీవితం. ఇవన్నీ నేను అనుభవం ద్వారా నేర్చుకున్నాను. కాబట్టి నిన్న కూడా ఒకరు వచ్చి అడిగినారు, 40 ప్రసంగాలు ఎట్లా చేస్తారమ్మా? ఒక్క ప్రసంగానికి మేము 40 రోజులు ధ్యానిస్తాము, మీరు ఒక్క 40 రోజులు 40 ప్రసంగాలు ఎట్లండి అయ్యా? ఇదంతా నా జీవితంలో నేర్చుకున్న సత్యాలు ఇవి. దీని పెద్ద ప్రిపరేషన్ నాకు అవసరం లేదు. దీస్ ఆర్ ఆల్ ద ట్రూత్స్ ఐ లెర్న్డ్. ఈ సత్యాలు నేను నేర్చుకున్నాను. నేర్చుకుంది చెప్పడానికి ఏముంది? అయితే మీకు దర్శనం చెప్తాను. ఒకరోజు చాలా బాధపడుతున్నాను అనమాట. ఎందుకంటే నేను సేవ దేవుడు పిలిచినాను, నేను వచ్చినాను, బ్యాంక్ జాబ్ వదిలినాను, దానికి చాలామంది చాలా విరోధంగా మాట్లాడినారు. సేవ చేస్తున్నానంటే దానికి విరోధంగా మాట్లాడుతున్నారు. మరి ఏది చేసినా ముట్టుకున్నా అన్నీ కంప్లైంట్స్ వస్తున్నది ఏంటో. ఒకరోజు మరి ప్రార్థన చేసినాను కన్నీళ్లతో, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నా వల్ల కాదు ఇవన్నీ మాటలు పడడా. ఆ రోజు దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. ఒక దర్శనం చూపెట్టినాడు. ఒక కుక్కను చూసినానండి దర్శనంలో. ఆ కుక్క తోక కింద ఒక భయంకరమైన పుండు ఉన్నది. ఐ సా క్లియర్లీ ఇన్ ద విజన్. నేను లేని మాటలు చెప్పాను, ఉన్న మాటలు చెప్తున్నాను. అది ఎట్లా నన్ను ఎన్లైటన్ చేసిందంటే చెప్పలేను నేను. ఒక బలిష్టమైన కుక్క తోక కింద ఒక పుండు ఉన్నది. ఆ పుండంతా ఈగలు వాలుతుందను. అయితే ఈ కుక్క ఏం చేస్తుందంటే 360 డిగ్రీలు ఇట్లా తిరుగుతుంది. ఎందుకంటే తోక కరవాలను, దానికి ఇరిటేషన్ వస్తుంది, దానికి ఏదో చేయాలని ఉంది కానీ చేయలేకపోతుంది. 360 సెల్ఫ్ చక్కర్లో తిరుగుతుంది. దేవుడు నాకు ఆ రోజు మాట్లాడినాడు, బిడ్డ నీ జోలికి ఎవరైనా వస్తే ఇట్లా సెల్ఫ్ చక్కర్లో పడేస్తాను నేను అన్నాడు. అంటే అది గమ్మత్తుగా ఉంది కదా, మీకు అర్థమైందో లేదో నాకది తెలియదు. అయితే ఏంటబ్బా ఈ దర్శనం ఇట్లా చూసినా? మీకు తెలియదండి, ఆ దర్శనం చూసిన తర్వాత నేను నా డైరీలో అన్ని డీటెయిల్స్ రాసుకున్నాను. ఒక్కొక్కరు నాతో ఆటలాడడానికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు ఒక పుండు లాంటి సమస్య పెట్టినాడండి. ఆ పుండు అందదు, పుండుకు పరిష్కారం లేదు. కానీ ఎన్ని డిగ్రీలు చుట్టుకోవాలి రోజు? 360 డిగ్రీలు చుట్టుకోవాలి, ప్రతిఫలం లేదు. ఇక నా జోలికి వస్తానికి సమయం ఎక్కడుంది? ఉన్నదా? జాగ్రత్త. దేవుని సేవకులు నీతి న్యాయంతో యథార్థమైన హృదయంతో దైవ కార్యాలు చేస్తుంటే వారి జోలికి పోతే ఇలాంటిది సంభవిస్తుంది. నువ్వు కోర్టు చుట్టూ తిరుగుతావు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతావు, డాక్టర్ల చుట్టూ తిరుగుతావు, హాస్పిటల్ల చుట్టూ తిరుగుతావు, మరి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. డోంట్ టచ్ ద అనాయింటెడ్ పీపుల్. దే ఆర్ బిజీ విత్ గాడ్స్ వర్క్. వాళ్ళు దేవుని కార్యాన్ని నిర్వహించడానికి వారి జీవితాలన్నీ పానార్పణగా పోసుకొని లోకంలో ఉన్న సుఖభోగాలన్నీ వదిలి దేవుని దర్శనాన్ని చేస్తుంటే వారి జోలికి పోతావా? ఎన్ని గుండెలు కావాలి? అందుకే నాకు ఇంత ధైర్యం. మీకు ఈరోజు గొప్ప సూత్రం చెప్పినాను నేను. మనుషులు ఏమనుకుంటున్నారో అది అనవసరం. మనుషులు నిన్ను గురించి ఎంత బరువు కట్టినారో అనవసరం లేదు. అందుకే ఊరికి వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు మాకు స్టాఫ్ ఉంటారు యూపీఎఫ్లో, పాపం అనుభవం లేకుండా వచ్చి అమ్మ ఆమె నా గురించి ఇట్లా అన్నది, నీ గురించి ఇట్లా, ఇవన్నీ పిచ్చి మాటలు యూపీఎఫ్లో మాట్లాడకమ్మా. వీఆర్ డేర్ డెవిల్స్. ఇక్కడ మనం ధైర్యం గలవారం, మనం అన్నీ ఛేదించడానికి శక్తి పొందుకున్నవారం. ఎవరేమన్నా మనకు బాధ లేదు. వాళ్ళను కూడా ప్రేమించడానికి, ఇంకో మాట చెప్పాలి, ఇలాంటి వాడిని కూడా ప్రేమించడానికి విశాల హృదయం దేవుడు నాకు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. ఐ స్టిల్ లవ్ ఆల్ ద పీపుల్ హూ రివోల్టెడ్ అగేన్స్ట్ మీ. ఇప్పుడు వాళ్ళు పత్తా లేదు, వాళ్ళు ఎక్కడున్నారు కూడా నాకు తెలియదు. చాలామంది వచ్చి నన్ను మరి క్షమాపణ అడిగినారు. నేను అవి మనసులో అస్సలు ఉంచుకోను, ఎందుకంటే ఐ లవ్ దమ్ యాజ్ యూజువల్. ఈ సూత్రాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సూత్రాలు నన్ను బలపరిచి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చివరిగా చదివి నేను ముగిస్తున్నాను. హౌ ఎ బిలీవర్ షుడ్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగు. హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడు.
కౌగిటిలో హత్తుకొనును నా చింతలన్ బాపును. కౌగిటిలో హత్తుకొనును నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడు. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడు. ప్రార్థన చేసుకుందాం. మనుషులు నిన్ను గూర్చి ఏమనుకుంటున్నారు, ఇతరులు నిన్ను గూర్చి ఏమంటున్నారు అనే భయం నీలో ఉండే అవసరం లేదు. ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. ప్రభు చిత్తం నెరవేర్చువాడు ధన్యుడు. ప్రభు యొక్క ప్రశంస పొందువాడు ధన్యుడు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ అదర్స్ థింక్ ఆఫ్ యూ. ఆల్వేస్ బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. ఎప్పుడు కూడా దేవుని చిత్తమును నీ హృదయంలో ఉంచుకొని దేవుని యొక్క ప్రణాళిక వైపు, దర్శనం వైపు నువ్వు పయనం చేస్తూ ఉండాలి. దేవుని మెప్పించువాడు ధన్యుడు. వీ షుడ్ నాట్ బి మెన్ ప్లీజర్స్, వీ షుడ్ బి గాడ్ ప్లీజర్స్. దేవుని దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండాలని, దేనికి భయపడవద్దని ఈరోజు ప్రసంగ సారాంశం. అవును ప్రభు, మా అందరితో మాట్లాడినావు. నీ దాసురాలకి ఎన్నో అనుభవాలు ఇచ్చినావు ఈ సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో. అవును ప్రభు, మనుషులు మమ్మల్ని కొనియాడినప్పుడు మాకు శ్రమ కలుగుతుందని వాక్యంలో ఉంది. నీ నామం నిమిత్తం మేము బాధపడి, మనసులో గాయపడి, హింసింపబడి, చెడ్డ మాటలు, బూతులు, వితర్కాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ భరించినప్పుడు మేము ధన్యులం నాయన. ఎందుకంటే మాకు ఒక గురి ఉంది, గురి వైపుకే మేము పరిగెత్తున్నాం. మేము దర్శనం కలిగిన వారు. నీవు కూడా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నెన్ని నిందలు పొందినారు. మతి చలించిన వాడని నిన్ను అన్నారు నాయన. దయ్యములకు అధిపతి అని అన్నారు, తిండిపోతు అన్నారు. ప్రభువా, ఎన్ని మాటలు మనుషులను రెచ్చగొడుతున్నాడు. రోమా సామ్రాజ్యానికి ఎదురుగా మనుషులను రెచ్చగొడుతున్నాడని, పన్ను కట్టవద్దన్నాడని, దేవదూషణ చేస్తున్నాడని, విశ్రాంతి దినం పాటించడం లేదని ఎన్నెన్ని అవమానాలు, ఎన్నెన్ని నిందలు పోసినావు తండ్రి, నీకు స్తోత్రం. కాబట్టి నిన్ను నిందించిన ఈ లోకం, నిన్ను శ్రమ పెట్టిన లోకం మామూలు ఎప్పుడు సుఖపెట్టదు నాయన. మేము నడిచేదే సిలువ మార్గంలో. కానీ నీవు విశ్వాసమున కర్తవు, దాన్ని కొనసాగించేవాడైన గొప్ప రక్షకుడవు తండ్రి, నీకు స్తోత్రం. నిన్ను చూసే నేత్రాలు మాకు దయచేయి. మేము అటు ఇటు చూస్తే మునిగిపోతాం. పేతురు గాలిని చూసి మునిగిపోసాగి అనే వాక్యంలో చూస్తున్నాం. ప్రభువా నాకు సహాయం దయచేయమన్నప్పుడు వెంటనే చేతులు పట్టి రక్షించినావు, ధోనిలో ఎక్కించినావు నాయన. కాబట్టి మనుషులు పెట్టు నిందలకు మేము భయపడకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే బలశాలుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని, నీ అభిషేకం మాకు అందరికీ దయచేయమని, శత్రు వేసే పన్నాగాలన్నీ నీవు ఇచ్చిన అధికారంగా నామలో బంధించి వేసి ముందుకు సాగడానికి మాకు శక్తి, సామర్థ్యం, అభిషేకం నిండుగా మెండుగా దయచేయండి. సైతాను రాజ్యం కూలిపోవాలి నాయన, దేవుని రాజ్యం కట్టబడాలి. ఇదే మా ధ్యేయం నాయన. హల్లెలూయా. మాకు అట్టి సాహసం దయచేయండి, అట్టి సహనం దయచేయండి, అట్టి ఆత్మ నింపుదల దయచేయండి, అట్టి ధైర్యాన్ని దయచేయండి. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దాని ప్రతిఫలంగా మీరు గొప్ప బహుమానం పొందుతారని హెబ్రీ 10:35 చివరిగా నువ్వు వాగ్దానం మాకు చూపెట్టినందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నా. ఆ ధైర్యపు శక్తి, ఆ ఆత్మను అందరి మీద మీరు కుమ్మరించాలని, ధైర్యంగా నీ పనులు చేయడానికి, ముందుకు సాగడానికి కృప దయచేయండి. వ్యర్థమైనవన్నీ తొలగించుకోవాలి ప్రభు. వ్యర్థమైనవి చూడకుండా మా కన్నులను త్రిప్పివేయండి నాయన.
గురి యొద్దకే మేము పరిగెత్తాలి. మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగా. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.